హాయ్! వెల్కమ్ బ్యాక్ టు వసుంధర వ్లాగ్స్. యెస్, మీ గెస్ కరెక్టే. మేము శ్రీశైలం వెళ్తున్నాము. కార్తీక మాసం కాబట్టి కర్నూలు బస్ స్టాండ్ నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి ఒకటి శ్రీశైలం బస్ అయితే ఉన్నాయన్నమాట. సో, మార్నింగ్ 5:00 నుంచి కంటిన్యూగా హాఫ్ అన్ అవర్‌కో బస్ శ్రీశైలంకి ఉన్నాయి. మేమైతే 6:30 ఆ టైంలో బస్ అయితే ఎక్కాము. మేము ఎక్కిన బస్ స్పెషల్ బస్ అనమాట. అంటే ఈ కార్తీక మాసంలో శ్రీశైలంకి అని చెప్పి వేసిన బస్సు. సో, మంచిగా అందరం అయితే బస్‌లో శ్రీశైలంకైతే వచ్చేసాము. పర్ పర్సన్‌కి చార్జ్ అయితే 330 అండ్ ఆబ్వియస్లీ సీనియర్ సిటిజన్‌కి పర్సెంటేజ్ ఉంటది కాబట్టి మా డ్యాడీకైతే 250 అండ్ లేడీస్‌కి బస్ ఫ్రీ కాబట్టి నేను, మమ్మీ, పిన్ని ఫ్రీ బస్‌లో ఆటోమేటిక్‌గా లేడీస్‌కి ఫ్రీ కాబట్టి వచ్చేసాము. అండ్ మేమొచ్చేసరికి 1 అలా అయింది టైము. ఇంకా ఆ టైంలో దర్శనం టైం అయితే లేదనమాట. అన్నదాన కార్యక్రమం అయితే ఉన్నింది. సో, డైరెక్ట్ భోజనశాలకెళ్ళి భోంచేసుకొని బయటికొచ్చేసాము. బయటికొచ్చాక కూడా దర్శనం టైం లేకునింది. 4:30, 5 కల్లా దర్శనం టైం ఉందని చెప్పారు. అందుకు శ్రీశైలంలో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందనమాట. వాళ్ళ ద్వారా వాళ్ళ వెహికల్ ఇప్పించుకొని నేను, మా హస్బెండ్ సాక్షి గణపతికి, పాలధార, పంచదారకి, శిఖరంకి వెళ్ళడానికి బైక్‌లో అయితే వెళ్ళామనమాట. మంచిగా దర్శనం చేసుకున్నాము. సో, మాకు ఈసారి ఫస్ట్ వినాయకుడి దర్శనం అయితే అయింది. యాక్చువల్లీ ఫస్ట్ వినాయకుడి దర్శనమే అవ్వాలి అంటారు. బట్ మేము ఎవ్రీ టైమ్ బస్ ఆర్ వెహికల్‌లో డైరెక్ట్ శ్రీశైలంకెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసుకొని అలా జరుగుతునింది. ఈసారి మాత్రం మంచిగా ఫస్ట్ వినాయకుడి దర్శనం, తర్వాత పాలధార, పంచదారకెళ్ళి మంచిగా అక్కడ కూడా వాటర్ అయితే చాలా మంచిగున్నింది. సైట్ సీయింగ్ చూడడానికి ప్రైవేట్ వెహికల్స్ పర్ పర్సన్‌కి 150 ఛార్జ్ చేస్తారు. సో, అలా ప్రైవేట్ వెహికల్స్‌లో కూడా ఇక్కడికి రావచ్చు. బట్ మమ్మీ, డ్యాడీకి కొంచెం నడవడానికి అది ఇబ్బంది అవుతుంది కదా! పైకి ఎక్కడం, దిగడం అని చెప్పి వాళ్ళు రాలేదు. అందుకే ఇంకా మాకెలాగో ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి నేను, మా హస్బెండ్ బైక్‌లో అయితే వచ్చేసాము ఇద్దరం. సో, ఇలా మాకు ఇక్కడ దర్శనం జరిగింది. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని శిఖరంకెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని రిటర్న్ అయితే వెళ్ళాము. మేము కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగిస్తాము. సో, అలా సాక్షి గణపతి దగ్గర, శిఖరం దగ్గర ఒత్తులు వెలిగించి రిటర్న్ అయితే వెళ్ళాము. అండ్ స్వామివారి దగ్గర కూడా ముందు వెలిగించాము. మనకి గర్భగుడిలో అయితే వెలిగించనివ్వరు కదా! అందుకే బయటే అక్కడ ఒక ప్లేస్ అయితే వాళ్ళే పెట్టారు. అక్కడ వెలిగించి ఇంకా దర్శనానికైతే వెళ్ళాము. దర్శనం అయితే చాలా త్వరగా మంచిగా జరిగింది. మేమెళ్ళిన దర్శనం టికెట్ అయితే 150 రూపీస్‌లో వెళ్ళాము. విత్ అమ్మవారిది, స్వామివారిది ఇద్దరివి కలిపి 20 నిమిషాల్లో మాకు దర్శనం అయితే అయిపోయింది. చాలా చక్కగా మంచిగా దర్శనం అయింది. అండ్ రిటర్న్ రావాలి అని మాకు టైం ఉన్నింది. బట్ మా దర్శనం 6 అయిపోయింది. కానీ పేరెంట్స్ కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నైట్ అక్కడే స్టే చేసి మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ అయితే రిటర్న్ అయ్యాము. సో, బస్ స్టాండ్‌కి వచ్చేసరికి ఫుల్ క్రౌడ్ ఉన్నింది. మేము ఇంకా లేచి 5:30 ఆ టైంకి వచ్చేసాము. కానీ అదే టైంకి మాకు బస్సులు దొరకలేదు. ఫుల్ రష్ ఉన్నింది. ఆల్మోస్ట్ 10:30 వరకు కూడా మాకు బస్సులు దొరకలేదు. లాస్ట్ 10:30కి బస్ దొరికింది. సో, అందుకనే శ్రీశైలంలోనే టిఫిన్ చేసేసి ఇంకా బస్ ఎక్కి రిటర్న్ అయితే వచ్చేసాము. మా బడ్జెట్ అయితే పర్ పర్సన్‌కి జెంట్స్‌కి అయితే 1200 అయింది. ఇంకా లేడీస్‌కే ఆల్మోస్ట్ 500 కూడా అవ్వలేదు. సో, అది అనమాట ఈ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.